కి స్వాగతం. ఐ మాన్యువల్ టు సెల్ఫ్. సో ఇక్కడ మనం భూర్భువ శుభ ఇంటిగ్రేటెడ్ గా ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకుముందు యూనివర్సల్ డివైన్ మైండ్ యొక్క స్వరూప స్వభావాల గురించి మాట్లాడుతున్నాం. తర్వాత అవి ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుకుంటాం. సో ఇది యూనివర్సల్ డివైన్ మైండ్ భూర్భువ శుభ మొత్తం వ్యాపించిన ఒక ఫీల్డ్ లాంటిది. దీంట్లో భూర్భువ శుభ మొత్తం వ్యాపించింది కదా. సో భూలో మైండ్ ఒక పర్సన్ గుండా అది ఆ ఫీల్డ్ ప్రసరిస్తుంది. ప్రసరించిన దాన్నే మనం మైండ్ ఆఫ్ పర్సన్ రిఫర్ చేస్తుంటాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యూనివర్సల్ డివైన్ మైండ్ మోడిఫికేషన్ గురవుతుంది. ఈ మోడిఫికేషన్ గురైన పార్ట్ నే మనం మైండ్ ఆఫ్ పర్సన్ అని రిఫర్ చేస్తుంటాం అన్నమాట. యాక్చువల్గా మనకి మార్పు ఉంటేనే దాన్ని గుర్తిస్తావు, మార్పు లేనిది గుర్తించవు. అందుకని యూనివర్సల్ డివైన్ మైండ్ రిఫరెన్స్ తో మనసులో ఉన్నది మార్పుని మాత్రమే గుర్తిస్తావు, మార్పునే నువ్వు మైండ్ అని చెప్తుంటావు. అయితే బయట నుండి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా రకరకాల ఇంపల్సెస్ లోపలికి వస్తుంటాయి. కళ్ళ ద్వారా చూడటం, చెవి ద్వారా వినటం, రసం చూడటం, చర్మం ద్వారా స్పర్శ జ్ఞానం, ఇలాగా బయట నుండి చాలా ఇంపల్సెస్ లోపలికి వస్తుంటాయి. జ్ఞాన సెన్సెస్ గుండా లోపలికి వెళ్తుంటాయి. ఈ ఈ యొక్క బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ బాడీ, బాడీ, ఎలక్ట్రానిక్ బాడీ ఉన్నాయో వాటి గుండా వాటి లోపలికి వెళ్ళి ప్రాసెస్ అవుతాయి. మనం ఈ ప్రాసెస్ గురించి చాలా డీటెయిల్ గా మైండ్ గురించి స్టడీలో దగ్గర దగ్గర 250 వీడియోల్లో తెలుసుకున్నాం. అయితే ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటయ్యా అంటే ఈ ప్రాసెస్ అయిన తర్వాత థింకింగ్ బయటకు వదిలేటికి రిలీజ్ చేసేస్తుంది. అంటే దీంతో ఎలా అర్థం చేసుకోమని చెప్పాను. ఒక ఆటోమొబైల్ ఇంజన్ బయట నుండి ఎయిర్ తీసుకొని ఆటోమొబైల్ ఫంక్షనింగ్ చేసి ఎగ్జాస్ట్ గ్యాసెస్ కింద బయటకు వదిలేస్తుంది. ఒక ఇండస్ట్రీ దాని ప్రాసెస్ కోసమని బయట నుండి కొంత ఇన్పుట్ తీసుకొని రా మెటీరియల్ ప్రాసెస్ లో బయటకి అవుట్పుట్ లో అన్వాంటెడ్ వదిలేస్తుంది. అలా అన్వాంటెడ్ బయటకు వచ్చేస్తుంది. అన్వాంటెడ్ అంటే ఇక్కడ ఈ థాట్స్ కొన్ని నీకు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, థాట్స్ నీకు వాంట్ అయ్యి ఉండొచ్చు, బట్ కానీ అవి బయటకి రిలీజ్ అవుతాయి. అన్ని అన్వాంటెడ్ కింద లెక్క. ఎనీ కైండ్ ఆఫ్ ఏ థాట్ అయినా సరే. సో ఇలాగా యూనివర్సల్ డివైన్మెంట్ మొత్తం పొల్యూట్ చేయబడుతూ ఉంటుంది మనుషుల యొక్క ఆలోచనలతో. దీన్నే మనం యాంబియన్స్ అని ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. మనం యాంబియన్స్ అని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఈ మాట వినుంటారు కదా, యాంబియన్స్. మనకి పెద్ద పరిచయం లేకపోయినా సరే ఎవరైనా సపోజ్ పరంపరించిన లేదా మరణించిన వాళ్ళ ఇంటికెళ్ళి ఉంచండి కాసేపు. ఉంచుంటే ఆటోమేటిక్ గా మీకు యాంబియన్స్ ఆఫ్ సాడ్నెస్ తెలుస్తుంది. అలాగే ఒక ఆశ్రమంకి వెళ్తే ఆశ్రమంలో ఇక్కడ ఉందామని ఫీలింగ్ ఇస్తుంది. యాంబియన్స్. లైక్ గుళ్ళో ఒక యాంబియన్స్, పబ్‌లోకి వెళ్తే ఒక రకమైన యాంబియన్స్, సర్కస్‌కి వెళ్తే ఒక యాంబియన్స్. సో యాంబియన్స్ అనేది క్రియేట్ అయ్యి దీని వల్లే మాట. సో దేర్ ఫోర్ ఈ పొల్యూట్ అవుతుంది. ఈ పొల్యూట్ అవటం వల్ల దాన్నే మళ్ళా యూడిఎం కింద లోపల స్వీకరించడం జరుగుతుంది. సో ఈ సైకిల్ ఎంత భయానకమైందంటే పొల్యూటెడ్ గ్యాస్ లోపల పీల్చితే ఎంత ఆరోగ్యానికి హానికరమో, అలాగే లైఫ్ ప్రాసెస్ కి ఈ పొల్యూటెడ్ యూడిఎం తీసుకుంటున్నా సరే అంతే హానికరం. సో మరి మనిషి ఏం చేయగలడు దీని విషయంలో? సో మనిషి గుండా ఈ ఏదైతే మైండ్ మోడిఫికేషన్ చేయబడిందో లోపల, అంటే కరెక్ట్ నాలెడ్జ్, ఇన్‌కరెక్ట్ నాలెడ్జ్, స్లీప్, యూనివర్సల్ మైండ్ ఫీల్డ్ మనిషి గుండా సరే చెందినప్పుడు మనిషి గుండా అక్కడ అది మోడిఫికేషన్ గురవుతుంది. ఆ మోడిఫికేషనే మనం మన మైండ్ పర్సన్ కింద రిఫర్ చేస్తున్నాం అనే విషయం ముందు తెలుసుకున్నాం. అందుకని మైండ్ ని ఒక ఆర్గాన్ కింద చూపించలేము. బ్రెయిన్, కిడ్నీ వీటిలో. సో ఇంకా ఫర్దర్ ఇంకోటి ఏం తెలుసుకున్నాం ఇక్కడ లోపల ఈ మన కన్ను, ముక్కు, చెవి జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికి ఇంపల్సెస్ వస్తుంటాయి. ఈ ఇంపల్స్ మళ్ళా ఫర్దర్ మోడిఫికేషన్ గురవుతాయి. దీన్ని మైండ్ మోడిఫికేషన్స్ అంటాం. మైండ్ మోడిఫికేషన్ లో మనం తెలుసుకున్నాం మనం ఏమయ్యా అంటే నాలెడ్జ్, ఇన్‌కరెక్ట్ నాలెడ్జ్,
ఆహ్, సై కరెక్ట్‌గా యథార్థ జ్ఞానము, వికల్ప జ్ఞానము, అలాగే నిద్రావస్థలో నోయింగ్ ఆఫ్ ఆప్షన్స్, అక్కడ ఆప్షన్స్ అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఇమాజినేషన్‌లో ఎక్సిస్టెన్స్‌లో లేని దాని గురించి నువ్వు ఇమాజిన్ చేయటం. అలాగే మెమరీలో ఏవైతే పాస్ట్ ఇంప్రెషన్స్ ఉన్నాయో, ఏవైతే మెమరీ యొక్క ఇంప్రెషన్స్ ఉన్నాయో లోపల, ఆ ఇంప్రెషన్స్ నుండి తెలుసుకోవడం. ఇలాగా మైండ్ మోడిఫికేషన్స్ జరుగుతుంటాయని. ఈ మైండ్ మోడిఫికేషన్స్ ద్వారానే హ్యాండిల్ చేసే రకరకాల థాట్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ థాట్ ప్రాసెస్ శరీరం నుంచి బయటకి ఎగ్జాస్ట్ గ్యాస్ లాగా వదిలేస్తుంటాం. సో, యూనివర్సల్ డివైన్‌మెంట్ మొత్తం ఇంప్యూర్ అవుతుంటుంది అనే విషయం తెలుసుకున్నాం మనం ఇంతకుముందు. సో, ఇక్కడ నువ్వు ఈడియంని ఎలాగ తీసుకున్నావో ప్రాసెస్ చెయ్యి. కానీ ఎలా ఉందో అదే ఫార్మ్‌లో నువ్వు మళ్ళా బయటకి వదిలేయగలిగితే ప్రాసెస్ చేయొద్దు అనట్ల. ప్రాసెస్ చెయ్యి. కానీ ఏ ఫార్మ్‌లో అయితే నువ్వు ఈడియంని మనిషి గ్రహించడం జరిగిందో, మణిగుండ ప్రయాణం చేయడం జరిగిందో, అది మళ్ళా అదే ఫార్మ్‌లో ఏ విధమైన మోడిఫికేషన్‌కి గురి కాకుండా ఈ యూనివర్సల్ డివైన్‌మెంట్‌లో గనక రిలీజ్ చేసినట్టయితే సో దట్ యూనివర్స్‌లో ఉండే మానవాళికి అంతకంటే మించిన సేవ ఇంకోటి లేదు అని చెప్పొచ్చు. యూనివర్స్ అంటే ఏదైతే మనిషికి అన్ని యాక్షన్స్‌కి మూలమైన మైండ్ ఏదుందో దాన్ని నువ్వు పొల్యూట్ కాకుండా కాపాడుతున్నట్టనమాట. ఇక్కడ మీకు ఆన్సర్ తెలిసుంటుంది. ఈ యోగులు ఇలా మెడిటేషన్ చేస్తూ కూర్చుంటారు. ఎంచుకొని అడవుల్లో కూర్చున్నట్టు, ఆ ఋషి ఇలా కూర్చున్నాడు, ఈ ఋషి ఇలా కూర్చున్నాడు. వీళ్ళ వల్ల ఏంటి ఉపయోగం? నువ్వనుకునే భౌతిక ప్రపంచంలో నువ్వనుకునే ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు చేస్తుంది అల్టిమేట్ సేవనమాట. సో, యూడిఎంని నువ్వు ఎలా తీసుకున్నావో ఫీల్డ్‌ని ఇంచుమించు అలాగే బయటికి రిలీజ్ చేయడం. దానిలో ఏ విధమైన కాలుష్యం చేయకుండా. నెక్స్ట్‌గా ఈ స్టేట్ అచీవ్ అవ్వటాన్నే మనం యోగిక్ సైన్సెస్ ప్రాసెస్ అంటాం. యోగిక్ సైన్సెస్ ఈ స్టేట్ అనేది అచీవ్ అవ్వటానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు ఈ భూర్భువస్సులో యూడిఎం అండ్ డివైనిటీ ఏ విధంగా రకరకాల కాంబినేషన్స్‌తో, రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌తో, రకరకాల సంభావ్యతతో ఈ మనం అనుకునే సీన్ ప్రపంచం లేదా అన్‌సీన్ యూనివర్స్ లేదా సీన్ యూనివర్స్, నియర్ రియల్ యూనివర్స్ ఇవి ఎలా ఏర్పడతాయనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం మొదలు. సో, యూడిఎం అంటే యూనివర్సల్ డివైన్‌మెంట్ అండ్ డివినిటీ దైవత్వము. దైవత్వం అనేది ఒక వైటల్ ప్రిన్సిపల్. దీని గురించి కూడా అంతకుముందు వీడియోలో వచ్చింది. సో, సెల్ఫ్ అని ఏదైతే రిఫర్ చేస్తున్నామో దాన్ని డివైన్ ఫ్రాగ్మెంట్ అని చెప్పొచ్చు. అది భాగం. సత్యం ఏదైతే అల్టిమేట్ రియాలిటీ ఉందో, ఏదైతే సత్యం ట్రూత్ ఉందో, దాని యొక్క చిన్న తునక అనుకోవచ్చు. డివైన్ ఫ్రాగ్మెంట్. ఆ డివైన్ ఫ్రాగ్మెంట్‌కి 3 డివైన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. డివినిటీ, కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్. సో, దీంట్లో ఆ డివినిటీ ఉంది కదా! డివినిటీ అండ్ యూడిఎమ్ డిఫరెంట్ పర్మిటేషన్, కాంబినేషన్స్‌తో కలిస్తూ మూల ప్రకృతి ఏర్పడుతుంది. మూల ప్రకృతి. ప్రైమోర్డియల్ మ్యాటర్. ఈ మూల ప్రకృతి ఏర్పడేప్పటికి 7 ప్లేన్స్ జర్నీ అయిపోతుంది. ఈ భూర్, భువ, సువ అనేవి ఒక్కొక్కటి మళ్ళా 7 ప్లేన్స్ కింద మనం డివిజన్ చేయొచ్చు. ఈ 7 ప్లేన్స్ అనేవి కేవలం స్పేస్‌కి రిలేటెడ్ పదమే కాదు, టైమ్ కూడా రిలేటెడ్ పదం. సో, ఈ విశ్వం మొత్తం ఉన్న ఇన్ని గెలాక్సీల్లో చాలా ప్రపంచాలుంటాయి. అవి డిఫరెంట్ స్టేజెస్‌లో ఉంటాయి. ఈ స్టేజెస్‌ని నంబరింగ్ ఎలా చెప్తుంటారంటే 7తో మొదలెడతారు. శుభ 7, 6, 5, 4, 3, 2 అలాగే భూ కూడా అంతే 7, 6, 5, 4, 3, 2 భూ కూడా అంతే 7, 6, 5, 4, 3, 2 ఇలా చెప్తారు. అందుకని జెనిత్ అంటే ఎక్కడైతే మహా రీసెంట్ దాటి శుభలోకి ఎంటర్ అయిందో ఈ సెల్ఫ్ అనేది
అండ్ నాదిర్ అంటే లాస్ట్ భూమిలో ఉండే లాస్ట్ ప్లేన్ పాయింట్ ఏదవుతుందో అప్పటిదాకా ప్రయాణం చేయడానికి డివల్యూషన్ ఎవల్యూషన్‌కి ఆపోజిట్ అన్నమాట. డివల్యూషన్. ఇది ఎవల్యూషన్ ఫేజ్, డివల్యూషన్ ఫేజ్ సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట. సో, ఎవల్యూషన్ ఫేజ్‌లో ప్రెజెంట్ నాలుగో పొజిషన్‌లో ఉన్నాం. నాలుగో ప్లేన్‌లో ఉన్నాం. నాలుగో ప్లేన్‌లో ఉన్న వల్లే అసలు సెల్ఫ్ ఎంక్వైరీ జరిగే ఛాన్స్ ఒస్తోంది. మొత్తం అందరికి కాకపోయినా కొంతమందికైనా ఆ ఛాన్స్ ఒస్తోంది. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.